2 రోజులు నడిచిద్ది, 3 రోజులు నడిచిద్ది అన్నట్టుంది పరిస్థితి. పచ్చడో ఏదో వేసుకొని ప్రార్థన చేస్తానయ్యా అని పాస్టర్ గారు వచ్చాడు. ఏం చేయాలా? ఉన్నది 50. సరే ప్రార్థన చేయించుకుని ఆ 50 ఆయన చేతిలో పెట్టా. జేబు ఖాళీ. దేవునికి స్తోత్రం. నాకు ఉన్నదే మొత్తం ఆయన చేతిలో పెట్టాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆమె కూరకని అడిగింది, రైస్ ఏదో ఒకటి ఉంటుంది, నూకలో ఏదో ఉంటుంది, కూరకేందని అడిగింది, ఏం చేయాలా? పర్లేదులే, ఆయనకి సంతోషం కలిగే పని చేశా, ఇక ఆయన చూసుకుంటాడు ఏదైనా. మీరు నమ్మండి నమ్మకండి, అదే రోజు 1200 వచ్చింది నా చేతికి. 50 రూపాయలు ఎక్కడ, 1200 ఎక్కడ? ఎన్ని రెట్లు ఎక్కువ చెప్పు? అందుకే కొంతమంది అంటారు. అందుకే చెబుతున్నాను, ముందే చెప్పాను అనమాట. నమ్మకపోతే నేను ఈ మాట ఇలాగా అంటే ఆయన సంతోషపడతాడు, నేను ఇలా ప్రవర్తిస్తే ఆయన సంతోషపడతాడు, ఈ దిక్కులేని వారిని ఆదరిస్తే ఆయన సంతోషపడతాడు, ఈ నలుగురికి పట్టడు అన్నం పెడితే ఆయన సంతోషపడతాడు, నేను ఇలా చేస్తే సంతోషపడతాడు, నేను పోనీలే అనుకుంటే సంతోషపడతాడు. నా తండ్రి ఎలా సంతోషపడతాడు, ఏ విధంగా సంతోషపడతాడు? నేను సహిస్తే సంతోషపడతాడు, క్షమిస్తే సంతోషపడతాడు, భరిస్తే సంతోషపడతాడు. నా ప్రభువు ఉన్నాడని నేను మాట్లాడుతుంటే ఆ విశ్వాసాన్ని బట్టి సంతోషపడతాడు. నా దేవుడే చూసుకుంటాడు అని నేనంటే సంతోషపడతాడు. నా ప్రభు సంతోషపడతాడు. నా ప్రభు సంతోషపడితే చాలు అనుకుని ప్రతి అడుగు వేశా. దేవుడి కృపలో ఈ రోజుకి ఆయన హస్తం తోడుగా ఉండి నడిపిస్తూ ఉంది. నిజంగా నేను ఎప్పుడైనా బాగా ఏడిస్తే, మీరు ఏనండి, బాగా ఏడిస్తే అయిపోయిందిలే, ఇంకా ఎక్కువసేపు చెప్పను, మీరు ఉపవాసం ఉన్నారు, పాపం ఇబ్బంది పడతారు. నా అనుభవాల్లో పోతే ఒకదే కదా అది. మీ నమ్మకం కోసం మూసేస్తున్న బైబిల్ కూడా. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడన్నా బాగా ఏడ్చాను అంటే, ఎప్పుడైనా ఎందుకు ఏడ్చానో తెలుసా? బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని ఏడవలా, లేకపోతే నాకు ఇవ్వు అని ఏడవలా, ఎవడో ఏదో అన్నాడు అని ఏడవలా. ఎప్పుడైనా నేను ఎక్కువ ఏడ్చింది దేనికోసం తెలుసా? నిన్ను ఈ విధంగా బాధ పెట్టాను, ఈ విధంగా బాధ పెట్టాను, ఈ విధంగా అభ్యంతర పెట్టాను, ఈ విధంగా నీ దుఃఖానికి కారణమయ్యాను, నిన్ను బాధ పెట్టానని ఆయనను అభ్యంతరపరిచిన ఘట్టాలను తలుచుకొని విపరీతంగా ఏడ్చుకున్నా. ఆయన్ని బాధ పెట్టిన ఘట్టాలను బట్టి నేను ఏడ్చాను తప్ప నేను భౌతికంగా అనుభవించే బాధలను బట్టి ఏడవలా. ఎందుకంటే అవన్నీ నాకు ముఖ్యం కాదు. అవన్నీ ఆయన చూసుకుంటాడు. నేను ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎంతమందికి అర్థమవుతున్నాయో, ఎంతమంది హృదయంలోకి వెళ్తున్నాయో నాకైతే తెలియదు. నీకు అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి, నాకు అర్థమవుతుంది అన్నయ్య. అంతే. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, ఏం కృంగిపోవద్దు. కొంతమంది యథార్థ హృదయులై దేవుణ్ణి ప్రేమించి సేవిస్తా ఆయన కార్యాల కొరకు ఓపికగా కనిపెట్టుకుని ఆయనకి వెళ్ళి చూస్తున్నారు. డోంట్ వరీ, శ్రేష్టమైన దాన్ని పొందుతావు. నువ్వు శ్రేష్టమైన దాన్ని పొందుతావు, శ్రేష్టమైన దాన్ని పొందుతావు. దాచిపెట్టి ఉంచుతాడు నీకు. నమ్మదగిన దేవుడు. మీరు నిజంగా ఆత్మ సంబంధులైతే, నిజంగా దేవుని ఆత్మకార్యాలు ఎరిగిన వాళ్ళైతే, నిజంగా పరలోక రాజ్య పౌరులే అయితే, నిజంగా నాకు ఈ లోకరాజ్యం గొప్ప కాదు, ఈ లోకంలో మనుషుల మాటలు నాకు ఎక్కువ కాదు, నాకు ఆ లోకమే ఎక్కువ అని నువ్వు అనుకుంటే, ఇది మొదలుకొని ఇక చింత, దుఃఖం, వేదన వదిలే ఆయన్ని సన్నుతించి, ఆయనలో ఆనందించి, ఆయన విశ్రాంతిలో ఉండు. గుర్తుపెట్టుకో, నువ్వు అనవసర విషయాలను, ఈ సంగతులు ఆ సంగతులు ఇవి అని నువ్వు బాధపడి దేవుణ్ణి బాధ పెట్టవాకు. దేవుడు చెప్పాడు మర్యాదగా సంతోషంగా ఉండని. ఏమని చెప్పాడు? మర్యాదగా. ఏం అటు చెబుతున్నారు? మర్యాదగా, అంతే. అవసరమైతే 2 కొట్టి కూడా సంతోషించి అంటాడు. కొడితే ఆడు సంతోషిస్తాం ప్రభు అంటే, అంతే, నువ్వు సంతోషించాలి అంతే, లేకపోతే కొడతా. ఇది ఎక్కడ దౌర్జన్యం తండ్రి? సంతోషం అంటే పరిస్థితులను బట్టి మాకు రావాలి, అనవసరం, నువ్వు సంతోషించాలి అంతే. ఏంటి, నేను లేనా? నేనున్నాగా, నువ్వు సంతోషంగా ఉండు.
అంటే అన్ని అప్పులు అయిపోయినాయి. ఇప్పుడు అరే అప్పులైతే సంతోషంగా ఉండి నోరు మూసుకొని, మరి అప్పులు నేను చూసుకుంటాగా. ఎప్పటికి ఏది అందించాలో అది అందిస్తాను. ప్రశాంతంగా ఉండు, నన్ను నమ్ము. మనం ఆయన్ని నమ్ముతున్నాం అంటానికి గుర్తు ఏంటంటే మనం హ్యాపీగా ఉంటాం. మనం ఆయన అనుమానిస్తున్నాం అంటానికి గుర్తు ఏంటంటే దుఃఖంలో ఉంటాం. తరచుగా నువ్వు అలాగ దుఃఖాలు, వేదనలు కొనసాగించొద్దు, వదిలేయి. ఈ ఉపవాసాల్లో, ఈ 4వ కూటమిలో, ఈ 2వ దినమందు దేవుడు మనకు అందిస్తున్న మాట, మీరు నా రాజ్య సంబంధులు, మీ జీవితాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి, కలత చెందొద్దు, శ్రేష్టమైన వాటిని మీకు అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అంటాడు దేవుడు. అంటున్నాడు ఆయన. ఎక్కడ వినుకొండ అవతల పోయి దేవులాడా. మీటింగ్స్ కోటాలకి స్థలం వినుకొండ అవతల, దాదాపు 100 కిలోమీటర్ల అవతలకి పోయా. ఫారెస్ట్ అదంతా, అక్కడ రేటు తక్కువ వచ్చిందని పోయా. అసలు ఆడికి ఎవరు వస్తారు? నా విశ్వాసం, అడవిలోకైనా వస్తారు ఆయన తీసుకొస్తాడని. దేవునికి మహిమ. పోయి ఆ కొండలమ్మడి తిరుగుతా పక్కన ఏళ్ళతో చెప్తా ఉన్నారే, మనం ఏడ తిరుగుతున్నాం కానీ ఆయన నమ్మదగినోడురా, అక్కడే దాచిపెడతాడ్రా, మనకి ఆడే ఉంటుందిరా, ఎక్కడో దాచిపెట్టి ఉంచుతాడ్రా. ఆ సమయం వచ్చిందాక మనకు అర్థం కానీడు, ఆ సమయం వచ్చినప్పుడు మనకు అర్థమైద్దిరా, అక్కడే ఉంచుతాడ్రా అనుకుంటా తిరిగా. నిజంగా 100 కిలోమీటర్లు ఎక్కడా, 6 కిలోమీటర్లు ఎక్కడా? సిద్ధపరిచాడా లేదా? నా మాట సిగ్గుపడిందా? నా నిరీక్షణ సిగ్గుపడిందా? 6 కిలోమీటర్ల ప్రార్థన తోట, అదే 6-7 కిలోమీటర్లో మీటింగ్ రౌండ్. ఇప్పుడు మీకు ఏముందిలే అనిపించవచ్చండి, నాకు అది పెద్ద విషయం. 100 సార్లు ఆయన చెబుతా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1000 సార్లు ఆయన చెబుతా, నాకు అది పెద్ద విషయం. మరి మీకేముందిలే ఆప్ట్రాల్ అనిపించవచ్చు మీకు, కానీ నాకు ఆప్ట్రాల్ కాదు, అది చాలా విచిత్రం. దాచిపెట్టాడా లేదా? అప్పచెప్పాడా లేదా? ఇంకా ఇస్తాడా లేదా? ఈడు అది కూడా ఇస్తాడా? దేవునికి మహిమ. అది అంతే, అట్లా ఉంటాయి. చూడు ఎంత దూరం. ఇందాక ఓపెన్ అయింది ఒక షెడ్డు, సేవకుల తరబీదు కోసం సిద్ధపరిచిన షెడ్. అది ప్రార్థన తోటలో. రేపు కూటమయ్యాక చూసిపోండి. దేవునికి మహిమ. నీకు కూడా దాచిపెట్టి ఉంచుతాడు తమ్ముడా. ఎంత ప్రేమ నువ్వంటే పట్టించుకున్నట్టున్నాడని వదిలేశాడు అనుకుంటున్నా అయింది. సేవకులు కొంతమందికి ఏమో నన్ను వదిలిపెట్టినట్టే ఉన్నాడు, అసలు నా బతుకు ఏం అర్థం కావట్లేదు అసలు నాకు. ఏమయ్యా, నిన్ను పిలిచి, పేరు పెట్టి పిలిచి, నిన్ను అభిషేకించి, నిన్ను ఎంతగా సిద్ధపరిచి వాడుకోకుండా ఎవరు కూర్చోబెడతాడు. ఒక టైం ఉంటుంది, ఆగు, నీకు దండం పెడతానయ్యా అన్నదాకా, విశ్రాంతి లేదయ్యా అన్నదాకా వాడుకుంటాడు. ఆ రోజు వస్తుంది. ఈరోజు నాకు అదే పరిస్థితి అయింది. ఇటు జనాన్ని చూసి ఇటు పరిగెత్తుతున్నా. ఒకసారి ఏమో స్టార్టింగ్లోనే మోకాళ్ళు వేసి, ప్రభువా నాకు ఆత్మల నిమ్ము, లేకపోతే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసి, మీరు నమ్మండి నమ్మపండి, నిజంగా ఇంతే ప్రార్థన చేశా. మోకాళ్ళు వేసి నాకు ఆత్మల నిమ్ము, లేకపోతే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశా. సరే నీ పిచ్చి కుదిరిస్తాను ఆగురా అని ఇప్పుడు వదిలాడు. ఇప్పుడు వదిలితే ఏడికన్నా మనం దొంగోడు పోయి వచ్చినట్టు పోయి వస్తున్నాను. ఏం చేద్దాం? ఏమండి, మొన్న మీటింగ్ కట్టెలు నరుగుతూ ఉంటే వెనక నుంచి ఫోటో తీసాడు ఒకడు. ఎక్కడ తీస్తున్నా కూడా అర్థం కావట్లేడు ఫోటో. బ్యాక్ సైడ్ అండి, వాళ్ళు పిచ్చెట్టుంది. ఇప్పుడు ఏ కాడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాను మీకు అర్థమైంది కదా. నా దేవుడు నమ్మదగినవాడు.
ఎటు పోవాలో కూడా తెలియట్లే. దొంగళ్ళలో తిరుగుతున్నా మఫ్టీ డ్రెస్ వేసుకొని, అయినా గుర్తుపడుతున్నారు. నాకు అర్థం కావట్లా. నేను అడుగుతున్నా కొంతమందిని, అసలు నేను ఈ అవతారం వేసా కదా, ఎట్టు గుర్తుపట్టా అంటే, అన్నావు నువ్వు అడు తిరుగున్నా గుర్తుపడతా అన్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని గెటప్పులు వేసినా నీ 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 స్ట్రక్చర్ ఐడియా ఉంటుందన్నా మాకు. నువ్వు అడు తిరుగున్నా సరే నిన్ను గుర్తుపడతాం మేము. నన్ను బాగా పట్టించేది పిల్లలు పట్టిస్తారు. ఎక్కడున్నా సరే, అడ్డుగో చాలేమన్నా వచ్చాడు అడ్డుగో అని చెప్పి, అమ్మో వాళ్ళ కళ్ళు మామూలు కళ్ళు కాదు, అట్టిస్తాడు. ఆగి 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 ఆయన వాడుకోవటం మొదలు పెడితే ఇక చాలయ్య అన్న దాకుంటుంది ఆయన కార్యం. నమ్మితే స్తోత్రం చెప్పు. నీకు కూడా ఏమండి, మన దేవుణ్ణి బట్టి ఆ మాత్రం చెప్పుకోలేమా? అంత మాత్రం నమ్మలేమా? ఆయన పిడికిలు విప్పి ఇస్తే దాచడానికి కూడా నీకు స్థలం దొరకదు. అంత పెద్ద పిడికిలు అయింది. అధైర్యపడద్దు, దిగులు పడద్దు. సంతోషంగా ఉంటారా లేదా? మర్యాదగా నవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడు మొఖాలు తీసేయండి. కళ్ళాడుతుండాలా. మనకు అప్పులు ఇచ్చినోడు కూడా మైండ్ పోవాలా. ఇదేంద్ర ఈడికి ఇచ్చి నేను దిగులుగా తిరుగుతున్నా, ఈడే ఇగిలించుకుంటా తిరుగుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈడికి ఇచ్చి నేను నిద్ర మాత్రలు మింగుతున్నా, ఈడేమో ఆనందంగా తిరుగుతున్నాడు. నేను చెప్పే జోక్ నిజంగా అంతే ఉండాలి. హ్యాపీ, క్రీస్తు యేసునందు సంతోషం. చేయడా దేవుడి కార్యం? ఎంతమందికి విశ్వాసం ఉంది? మరి నిలబడతారా? కూటమి అయిపోగానే మళ్ళీ అటు పెడతారా? ఉసురు ముఖం పెడతారా? అరే నేను ముఖం ఫీలింగ్ పెట్టినప్పుడు చూపిస్తే భలే ఉంటుందిరా, అప్పుడు చూపించరా. మన వాళ్ళ ముఖాలు నేను పెడతాను అప్పుడప్పుడు. లోపలేమా బయటికి కూటమి అయిపోయి పెట్టను. అయ్యో అయ్యో, నేను ఇప్పటిదాకా వాక్యం విని ఏడు ముఖం పెట్టు అని గద్దిస్తే చేస్తాడులే, ఏసై చేస్తాడులే. కృంగిపోవద్దు, హెల్త్ చెందొద్దు. ఆయన తలుపుల్లో నువ్వు ఉన్నావు. ప్రాణం పెట్టాడు నీకోసం. ప్రాణం పెట్టినోడు చేయడా? తప్పకుండా చేస్తాడులే.